బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేసి అదేవిధంగా గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించి అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా పోలీసులు చేరుకొని ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర సీఎం చంద్రబాబుకు తొత్తుగా మారి ఇక్కడి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన శాసనసభ సమావేశాలలో జస్టిస్ ఘోష్ గారి నివేదికను ప్రవేశపెట్టి దాని మీద చర్చ చేసి ఏదో చేస్తామని నిన్న మొన్నటి వరకు కల్లిబల్లి మాటలు చెప్పి 660 పేజీల నివేదిక ఉన్న ఒక కమిషన్ రిపోర్ట్ ను పెన్ డ్రైవ్ లో ఇచ్చి అది ఏదో అని చూడక ముందే దాని మీద ఒక అరగంట గంట చర్చ చేసి ఇదే మొత్తం అయిపోయింది, కాళేశ్వరం అనేది ఒక నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని దాని గురించి వ్యతిరేకంగా వాళ్ళు మొదటి నుంచి ఏదైతే ఉన్నారో అదే దాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది తప్ప చర్చ జరగలేదు. దాని గురించి ఏ మాత్రం కూడా టెక్నికాలిటీ ఏమున్నదనేది కూడా చూడలేదు. 666 పేజీల నివేదికను అరగంట గంటలో ఎలా చర్చించారో అది కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతుంది తప్ప ఇంకెవరికి అర్థం కాదు. గడిచిన 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాళేశ్వరం ఒక నిరుపయోగం, దీని ద్వారా ఏమి జరగదన్నట్టు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప దీంట్లో ఇంకొకటి ఏమీ లేదు. ఒక 2 సంవత్సరాలు ఒక కమిషన్ వేసారు. ఆ కమిషన్ నివేదిక ద్వారా ఏం జరుగుతుందో తెలియక ముందే మళ్ళీ ఒక సిబిఐ అంటాడు. మళ్ళీ ఈ సిబిఐది ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే దీన్ని ఏమీ జరగదు, ఏమీ చేయరు, రిపేర్ చేయరు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా దీన్ని నాన్సాలనే ఒక కపట బుద్ధితోటే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఆయన పడ్డ శ్రమ కావచ్చు, అన్నీ తెలుసు. తప్పకుండా రాబోయే రోజులలో అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయి, తగిన గుణపాఠం చెప్తారు. కాళేశ్వరంపై జరుగుతున్న కుట్రల్ని మరి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటు బీజేపీ నరేంద్ర మోడీ గారు జరుగుతున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా మా నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాళేశ్వరం జలాలతో అమరవీరుల స్తూపాన్ని మరి అభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర తొత్తులైనటువంటి రేవంత్ రెడ్డి గారి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణకి బద్ద వ్యతిరేకులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజు చాలా సార్లు చెప్పడం జరిగింది, తల్లిని చంపేసి బిడ్డని వేరు చేయడం జరిగిందని చెప్పేసి తెలంగాణకు వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ సమైక్య పాలకు తెలంగాణకు బద్ద వ్యతిరేకటువంటి నారా చంద్రబాబు నాయుడు తోతైనటువంటి ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి వాళ్లకు మద్దతుగా తెలంగాణ రైతులను తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళకు తొత్తులుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఉన్నది. సిబిఐని మరి కాళేశ్వరం పైన ఒకసారి ఘోష్ కమిషన్ అంటాడు, మరొకసారి సిబిఐ అంటాడు. ఇది ఘోష్ కమిషన్, సిబిఐ ఘోష్ కమిషన్ కాదు, ఇది పిశాచి ఘోష్ కమిషన్ అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ సిబిఐ ఎంక్వైరీ వేయడాన్ని నిరసిస్తూ మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ.